ఇలాగా. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే మీ అందరికీ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ చూపించబోతున్నాను. అంతకన్నా ముందు డే 1 నేను మైసూర్ అప్లోడ్ చేశాను కదా ఒక వీడియో. అది ఎవరైనా చూడకపోతే ప్లీజ్ డూ వాచ్ దట్ వీడియో ఫస్ట్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, కాకపోతే సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియోకి వచ్చేసరికి ఇది మేము మైసూర్లో స్టే చేసిన రూమ్ అన్నమాట. ప్లేస్ అయితే చాలా నీట్గా ఉంది, పీస్ఫుల్గా కూడా ఉంటుంది. రెస్టారెంట్స్ అన్నీ కూడా నియర్ బై ఉన్నాయి. సో వీ చూస్ దిస్ ప్లేస్ అన్నమాట. రూమ్ అది కూడా చాలా బాగుంది, సింపుల్గా ఉంది. ఇంకా మేము ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో ఇంకా మేము మార్నింగ్ 8 కల్లా ఫ్రెష్ అయిపోయి జర్నీ స్టార్ట్ చేసామన్నమాట. మధ్యలో బ్రేక్ఫాస్ట్ కానీ ఆగాము. ముందు వీడియోలో చెప్పాను కదా దోశ బాగుంటుందని, సో అక్కడ ఆగామన్నమాట. ఇది నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను అంతే. అయితే మా జర్నీ స్టార్ట్ చేసాం ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. అసలు మేము వెళ్ళే ప్లేస్కి మైసూర్ నుంచి అసలు అంటే చాలా బాగుంటుంది. అటు ఇటు గ్రీనరీతో, మధ్యలో రోడ్డు, పైన క్లియర్ స్కైతో చాలా బ్యూటిఫుల్ జర్నీ ఉంటుంది. ఇక్కడ నుంచి మేము వెళ్ళే ప్లేస్కి దగ్గర ఒక 2.5 hours అయితే పట్టింది. మేము కార్లో వెళ్ళాము. మైసూర్ నుంచి కూర్గ్కి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ప్రైవేట్ బస్సెస్, లోకల్ బస్సెస్, క్యాబ్స్ అండ్ మనకి కార్స్ అండ్ బైక్స్ రెంటల్కి దొరుకుతాయి. సో అవే ఆప్షన్స్ అన్నమాట మనకి కూర్గ్కి వెళ్ళడానికి. మేమైతే కార్లో మంచి సాంగ్స్ ప్లే చేస్తూ, నేచర్ని ఎంజాయ్ చేస్తూ మా జర్నీని అయితే హ్యాపీగా గడిపేశాము. మాకు ఎక్కడ బోర్ అనిపించలేదు జర్నీ అసలు. మేము వెళ్ళే ప్లేస్ ఏంటో మీరు ఆల్రెడీ ఇప్పుడు చూసేసి ఉంటారు కదా, అదేనండి కూర్గ్ వెళ్తున్నాము. కూర్గ్ మాన్సూన్ టైంలో అసలు చాలా బాగుంటుంది. నాకు తెలీదు ముందు ఎంత బాగుంటుందని. నేనైతే కూర్గ్ ఫస్ట్ టైం వెళ్ళాను. మనం ఈ జర్నీలో కూర్గ్ వెళ్తున్న వే అంతా కూడా మనకి చాలా వరకు ఈ కాఫీ ప్లాంటేషన్స్తోనే ఉంటుంది. అసలు అంత పెద్ద చెట్లు, రోడ్డు చూసారు ఎంత బాగుందో. మధ్యలో అటు ఇటు చెట్లు ఉండి కాఫీ ప్లాంటేషన్స్తో, క్లియర్ స్కైస్తో, అక్కడక్కడ బ్యూటిఫుల్ విల్లాస్, వాళ్ళ స్టైల్ ఆఫ్ స్ట్రక్చర్స్, హోమ్స్తో అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది జర్నీ అయితే. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అసలు ఏమాత్రం నాకు బోర్ అనిపించలేదు జర్నీ. మేమైతే కూర్గ్లో స్టే చేద్దాం అనుకున్న ప్లేస్ విరాజ్పేట్లో అనమాట. అక్కడ మేము స్టేకి బుక్ చేసుకున్నాము ముందు రోజు. అయితే మేము అక్కడ లగేజ్ అంతా డ్రాప్ చేసేసి అక్కడ మొత్తం చుట్టూ ఉన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామని స్టార్ట్ అయ్యాము. మేము వెళ్ళిన ప్లేసెస్కి మధ్యలో క్లబ్ మహేంద్ర ఒకటి ఉంటే అక్కడ ఆగామన్నమాట. ఇక్కడ ఈ ప్లేస్ అయితే మాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. నేచర్ చేసే సౌండ్స్తో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీరు కూడా చూసేయండి. ఇక్కడ క్లబ్ మహేంద్రలో మనకి స్టే కూడా అవైలబుల్గా ఉంటాయి రూమ్స్. చాలా బాగుంటాయి, కాకపోతే కాస్ట్లీ అనమాట. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఒకసారి గూగుల్ చేయండి క్లబ్ మహేంద్ర. ఇక్కడ పక్కనే కాఫీ బీన్స్ అన్నీ కనిపిస్తున్నాయి క్లియర్గా. సో నేను మీకు చూపించడానికి ట్రై చేశాను ఈ వీడియోలో. అలానే పెప్పర్ కూడా ఒకసారి చూడండి, బాగుంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేస్ అయితే.
ఇక్కడ ప్లాంటేషన్స్ దగ్గర ప్రతి ప్లేస్లోని బోర్డ్స్ పెడతారండి, ఏది తుంచొద్దు అని చెప్పేసి. కానీ మనకు ఆగక ఒక చిన్నది టేస్ట్ చేద్దాం పెప్పర్ అని చెప్పి చిన్నది తీసాను. ఈలోపు ఆ ఫామ్ ఓనర్ అయితే వచ్చేసారు. సో ఇలాంటివి మీరు చేయకూడదని చెప్తున్నాను. వేరే ప్లేస్లు మనకు తెలియనప్పుడు ఇలాంటివి చేస్తే కొంచెం భయం ఉంటుంది అనమాట. సో మేము ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ వేరే ప్లేస్కి స్టార్ట్ అయ్యాము, వాటర్ ఫాల్కి అని. తలకావేరి అని ఒకటి ఉంటుందంట, అక్కడికి వెళ్తున్నాము. ఆ ప్లేస్కి ఒక 1.5 hour అయినా ఉంటుంది జర్నీ. సో మేము అలా వెళ్తూ ఉంటుంటే ఇక్కడ ఒక వాటర్ ఫాల్ కనిపించింది మాకు. నేనైతే ఇప్పుడు ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాను. సో అది చూపిస్తాను వీడియోలో మొత్తం, ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఆ ప్లేస్కి ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దామని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయ్యాము. కాకపోతే మనం వెళ్ళే వే అయితే మాత్రం చాలా టఫ్గా ఉంటుంది వెళ్ళడానికి. వర్షం పడుతూ ఉంది కదా, సో మాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఎవరైనా వెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి, స్లిప్ అవుతూ ఉంటుంది కాలు. నాకు ఆల్రెడీ అయ్యింది అక్కడ చిన్నగా. కానీ అలాంటి ప్లేసెస్ చూడడానికి ఇలాంటి రిస్క్ చేయడం తప్పదు కదా. సో మేమైతే వెళ్ళాము లాస్ట్కి. కంపల్సరీ మనం ఒకరి హెల్ప్ తీసుకునే వెళ్ళాల్సి ఉంటుంది ఆ ప్లేస్కి, సింగిల్గా అయితే ఎవరు వెళ్ళొద్దు. ఈ వాటర్ ఫాల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, వర్త్ అనిపించింది మేము ఆగినందుకు అక్కడ. కానీ అక్కడ చాలాసేపు ఉండిపోయాము, టైం తెలియలేదు. సో మేము అనుకున్న ప్లేస్కి వెళ్ళలేకపోయాము, రిటర్న్ అయిపోయాం రూమ్కి. అయితే మధ్యదారిలో మాకు సన్సెట్ వ్యూ చాలా బాగా అనిపించింది ఒక ప్లేస్లో, సో అక్కడ ఆగాము. అలానే ఒక చెట్టు పైన చాలా అంటే చాలా పక్షులు ఉన్నాయి, అది కూడా నేను వీడియో షూట్ చేశాను. ఆ వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తాను, చూసేయండి. ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా దూరంగా, దాని మీద ఉన్నాయన్నమాట చిన్న చిన్న బర్డ్స్ ఉన్నాయి. అసలు అవి ఎప్పుడు ఎగురుతాయా అని నేను లిటరలీ 5 minutes వెయిట్ చేశాను. మధ్యలో మళ్ళీ ఒక రాడ్ విసిరితే ఎగురుతాయి కదా అనుకున్నాం, కానీ ఈలోపే అవి న్యాచురల్గా వాటంతట అవే వెళ్ళాయి అన్నమాట. నాకు ఆ టైంలో అసలు ఆ ఫీలింగ్ని మీతో ఎక్స్ప్లెయిన్ చేసుకోలేను, అంత బాగా అనిపించింది. అలాంటివి ఒక్కొక్కసారి మనకి న్యాచురల్గా చూస్తేనే అర్థమవుతుంది, చూడండి ఒకసారి మీరే.
నెక్స్ట్ మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోయాం. అక్కడ నుంచి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. నైట్ వ్యూ పాయింట్ బాగుంటుంది అని చెప్తే అక్కడికి వెళ్ళామన్నమాట. నైట్ వ్యూ పాయింట్ ఇన్ కూర్గ్ ఇది. ఈ వ్యూ పాయింట్తో నా డే 2ని ఎండ్ చేస్తున్నాను. డే 3 మా జర్నీ అగైన్ స్టార్ట్ చేసామన్నమాట. అక్కడ నుంచి మేము వెళ్తుంటుంటే దారిలో ఛార్జింగ్ స్టేషన్ కోసమని ఆగాము. పక్కన ఒక అవకాడో చెట్టు ఒకటి కనిపిస్తే అక్కడికి వెళ్ళాము. అది సైజ్ చాలా పెద్దగా అనిపించింది, ఆ ఫ్రూట్ సైజ్. సో అందుకని వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్తేనేమో ఒక బామ్మ ఉన్నారు విత్ 5 డాగ్స్తో. కొంచెం భయం వేసింది లోపలికి వెళ్ళడానికి ఫస్ట్, కానీ ఏదో ధైర్యం చేసి ఇంక లోపలికి వెళ్ళాము. ఆ బామ్మగారిని అడిగితే సీడ్ కావాలని చెప్పి ఒకటి అడిగితే 2 ఇచ్చారు. మళ్ళీ అది కూడా సరిపోదన్నట్టు ఫ్రూట్ కూడా అడిగామన్నమాట. మళ్ళీ ఒకటి అడిగితే బామ్మగారు మళ్ళీ 2 ఎక్స్ట్రా ఇచ్చారు. ఏది అడిగినా 2 ఎక్స్ట్రానే ఇస్తున్నారు ఆ బామ్మగారు. ఆమెను చూసాక ఇంత మంచి వాళ్ళు ఉంటారా అనిపించింది మాకైతే. అప్పుడప్పుడు మనకి తెలియని ప్లేసుల్లో తెలియని మనుషులతో మాట్లాడినా కూడా బాగుంటుందండి. ఈ బామ్మగారిని చూసాక మాకు అలానే అనిపించింది. ఇక్కడ ఆ బామ్మగారు మాత్రం మొత్తం గార్డెన్ అంతా మొక్కలతో నింపేశారు. అసలు నాకైతే ఆ మొక్కలను చూసినాక ఇంటికి తెచ్చేసుకోవాలనిపించింది. అన్ని రకాలు ఉన్నాయి అక్కడ. ఈ చిన్న చిన్న లోటస్లు చూసారు, ఇవి బ్యూటీ స్పాట్లా అనిపించాయి నాకు గార్డెన్ మొత్తంలో. ఇప్పుడు చూపించే మొక్కలన్నీ కూడా చాలా కాస్ట్లీ పెట్టేసి అమ్మేస్తారు మన సైడ్ అయితే. బామ్మగారు మాత్రం మంచిగా పెంచుకుంటున్నారు గార్డెన్ని. ఈ ఇంటి పక్కనే ఒక టెంపుల్ ఉందన్నమాట, చాలా బాగుంది. మేము అక్కడికి వెళ్ళాము. మన సైడ్ టెంపుల్స్ స్ట్రక్చర్ ఒకలా ఉంటుంది, ఇక్కడ వేరేలా ఉంటుంది. సో బాగా అనిపించి వీడియో షూట్ చేశాను, చూడండి మీరు కూడా. అగైన్ మా జర్నీ స్టార్ట్ చేసాం. మళ్ళీ అక్కడి నుంచి టీ ప్లాంటేషన్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము.
ఈ టీ ప్లాంటేషన్కి వెళ్ళే దారిలో కూడా చాలా బ్యూటిఫుల్ సీనరీస్ కనిపిస్తాయి మనకి. మనం ఫొటోస్ దిగడానికి అన్నీ కూడా చాలా బాగుంటుంది. మొత్తం అన్ని కాఫీ ప్లాంటేషన్స్తో, టీ ప్లాంటేషన్స్తోనే ఉంది ఈ సైడ్ అంతా. మేమైతే నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాము. మధ్యలో వీడియోస్ తీయడం నాకు కుదరలేదు. సో ఇదేంటంటే మేము లంచ్ కోసం అని చెప్పేసి గౌర్స్ కిచెన్ అని ఒకటి ఉంటే దానికి వెళ్ళాము. అది ఓన్లీ ఫ్యామిలీయే రన్ చేస్తున్నారండి. నేనేమి ప్రమోషన్స్ ఏమీ అంత సీన్ లేదు, కానీ జస్ట్ నాకు ఫుడ్ నచ్చి రివ్యూ ఇస్తున్నాను అంతే. ఎవరైనా వెళ్తే కనుక మీరు అక్కడ డెఫినెట్గా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ప్రైజెస్ అవి కూడా చాలా డీసెంట్గానే ఉన్నాయి ఇక్కడ ఫుడ్వి. ఇంకొక థింగ్ ఏంటంటే నాకు నచ్చింది, ఇక్కడ వాటర్ ఫాల్ వ్యూ ఎదురుగానే ఉందన్నమాట. సో నేను కావాలని చూస్ చేసుకొని ఎదురుగానే కూర్చున్నాను అక్కడ. ఆఫ్టర్ ఫుడ్ కూడా మేము ఇప్పుడు అక్కడికే వెళ్ళేది. నెక్స్ట్ మేము వాటర్ ఫాల్కి స్టార్ట్ అయ్యాము. ఇది కౌంటర్ అండి, పర్ హెడ్ 50 రూపీస్ టికెట్. మేము ఇంకా అయితే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. 1 కిలోమీటర్ ఉంటుంది నాకు తెలిసి వే. ట్రెక్కింగ్ చేయాలి, అంటే స్టెప్స్ ఉంటాయి, 120 స్టెప్స్. ఈ ఇరుప్ప వాటర్ ఫాల్ మేము స్టే చేసిన ప్లేస్ నుంచి 48 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందండి. ఇది ఏంటంటే కొడగు డిస్ట్రిక్ట్లో ఉంటుంది, బ్రహ్మగిరి హిల్స్ పైన. దీనికి ఒక చరిత్ర కూడా ఉందంట. ఇరుప్ప ఫాల్స్కి వేరొక పేరు ఏంటంటే లక్ష్మణ తీర్థ రివర్. అసలు ఈ లక్ష్మణ తీర్థ రివర్ ఏంటి అని నేను చెక్ చేస్తే, రాముడు లక్ష్మణుడిని నీళ్లు తీసుకురమ్మని అడిగినప్పుడు లక్ష్మణుడు బ్రహ్మగిరి కొండపైన బాణం వేసి ఈ జలపాతాన్ని సృష్టించారంట. ఆ పురాణాల్లో అలా రాసింది కాబట్టి అప్పటి నుంచి ఇక్కడ జనాలు ఆ వాటర్ తాగితే పాపాలన్నీ శుద్ధైపోయేంత శక్తి ఈ వాటర్కి ఉందని నమ్ముతారంట బాగా. అలానే శివరాత్రి టైంలో కూడా ఈ ప్లేస్కి చాలామంది విజిట్ చేస్తారంటండి. కింద శివాలయం ఉంటుంది, ఆ ప్లేస్కి చాలామంది వస్తారంట. సో ఈ ఇరుప్ప వాటర్ ఫాల్స్ అందుకు చాలా ఫేమస్ అయింది. ఇక్కడ చూసారా ఈ బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది. వాటర్ ఫాల్ కూడా చాలా బాగుంటుంది. వెళ్ళే వే అంతా కూడా వాటర్ ఫాల్తోనే ఉంది. ఈ వీడియోలో అయితే మొత్తం వాటర్ ఫాల్ అంతా చూపిస్తాను, ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి.
నెక్స్ట్ మేమైతే రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాం ఫ్రమ్ కూర్గ్ టు మైసూర్ వయా నాగర్హోలే ఫారెస్ట్. ఈ ఫారెస్ట్లో మేమైతే మా ఓన్ కార్తో వెళ్ళాం కాబట్టి ఎక్కువ ఛార్జ్ చేయలేదు. 20 రూపీస్ ఎంతో తీసుకున్నారు అంతే. జస్ట్ మేము ఎంటర్ అయిన కాసేపటికి మాకు ఇక్కడ ఒక ఎలిఫెంట్ కనిపించింది. చాలా లాంగ్లో ఉంది. మాకైతే కనిపించింది కానీ వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు. ట్రై చేశాను చూపించడానికి. పికాక్ కూడా ఉంది పక్కనే. మాకు కనిపించిన ఎలిఫెంట్ ఏంటో మరి సింగిల్గా ఉంది. ఎప్పుడు అవి గ్రూప్గా తిరుగుతాయని విన్నాను కానీ సింగిల్గానే ఉంది. మాకైతే మిగతావి ఏం కనిపించలేదు. ఈ ఫారెస్ట్లో ఎక్కువ మాకు డీర్స్ కనిపించాయి, పికాక్స్ అండ్ డీర్స్. ఇంకా అడవి కుక్కలు అంటారు కదా, అవి కూడా కనిపించాయి. అలా మేము ఫ్రంట్కి వెళ్తూ ఉండగా ఒక 3-4 మెంబర్స్ చెప్పారు మాకు, ఫ్రంట్ టైగర్ ఉంది, స్లోగా వెళ్ళండి చూడండి అని చెప్పేసి. మేమైతే చాలా ట్రై చేసాం కనిపిస్తుందేమో చూద్దామని చెప్పేసి, కానీ మాకైతే అది కనిపించలేదు. లాస్ట్ వరకు వెళ్ళాం కానీ ఎక్కడ కనిపించలేదు అన్నమాట. ఇక్కడితో అయితే నా వీడియోని ఎండ్ చేస్తున్నానండి. డే 2 అండ్ డే 3 జర్నీ ఇన్ కూర్గ్ మీతో షేర్ చేసుకున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.